హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పప్పులు గడ్డ చేస్తున్నాం. దానికి ముందుగా మమ్మీ పప్పు అనేది ఈ గ్లాస్ తో ఒక గ్లాసు పప్పు తీసుకున్నా. ఓకే. ఇంకో 2 ఉల్లిగడ్డలు, ఇంత ఉల్లిగడ్డలు 2 కట్ చేసి పెట్టుకున్నా ఫస్ట్. ఓకే. ఇంకో పప్పు కడిగి కొంచెం ఉడకబెట్టుకున్నా. మొత్తం ఉడకలేదు అంటే కుక్కర్ లో ఉడకబెట్టుకున్నా. కుక్కర్ లో కాదు, ఉత్తర గిన్నెలో ఉడకబెట్టినా. కుక్కర్ లో అయితే బాగా మెత్తగా అవుతుంది. ఇది మసాలా పప్పు కాబట్టి అంత మెత్తగా అయితే మంచిగా ఉండదు. ఇట్లనే ఉండాలి, కొంచెం ఉడకనట్టు ఉండాలి అన్నట్టు. అందుకోసమే ఈ గిన్నెలో ఉడకబెట్టింది ఫ్రెండ్స్. అయిపోయింది కదా, మీకు అర్థమైంది. అదే గిన్నెల నుంచి పప్పు తీసిన. ఇప్పుడు మళ్ళీ ఉల్లిగడ్డలు పోపులో పోస్తాం. ఓకే, అదే గిన్నెలో మీకు వంట చేసి చూపిస్తుంది మమ్మీ. పప్పు మసాలా మమ్మీ చేయించిన కొలతలతో మీరు కరెక్ట్గా చేసుకుని చాలా అంటే చాలా బాగా వస్తుంది. చాలా మంది టమాటా పప్పు కావాలన్నారు కదా, ఇప్పుడు నేను పప్పు మసాలా చూస్తున్నా. మళ్ళీ ఒక 2 డేస్లో మీకు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్. మేము చూపించిన కొలతలతో చేసుకుని పప్పు మసాలా చాలా బాగా వస్తుంది. ఓకే, జీలకర్ర, ఆవాలు, కొంచెం కలిపి వేసుకున్నా. ఓకే, ఒక పచ్చిమిరపకాయ కూడా ఉంది దీంట్లో, కట్ చేసి పెట్టుకున్నా. ఫ్రెండ్స్, మనకు మసాలా పప్పుకు ఆనియన్స్ చేస్తాము. ఏ టమాటాలు ఏమి వేయద్దు, మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ అనేది మంచిగా బంగారం రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ అదే స్పెషల్. అవి వచ్చాకనే ఉల్లిగడ్డ పప్పు అనొచ్చు, మసాలా పప్పు అనొచ్చు. మసాలా పప్పు అయితేనే తెలుస్తుంది అందరికీ. మసాలా పప్పు లేదా ఉల్లిగడ్డ పప్పు అయినా అనొచ్చు, పప్పు ఉల్లిగడ్డ కూడా అనొచ్చు, ఎవరికి ఎలా వీలైతే అలాగా. ఫ్రెండ్స్, ఇట్లా ఆనియన్స్ మనకు మంచిగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఒక రెక్క కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే కరివేపాకు ముందుగానే వేస్తే కర్రీలోకి మంచిగా కరివేపాకు ఫ్లేవర్ అంత వస్తుంది, చాలా బాగుంటుంది రుచికి. ఇప్పుడు మనకు ఆనియన్స్ కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టుకున్నాం. పసుపు వేస్తున్నాం. ఓకే, ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇందాక పప్పు ఉడకబెట్టుకున్నాం కదా, దాంట్లో కూడా కొద్దిగా పసుపు వేసుకోవాలి మమ్మీ. ఉడికేటప్పుడే కొంచెము పసుపు, కొంచెం ఆయిల్ వేసి ఉడకబెడితే తొందరగా ఉడుకుతుంది. కందిపప్పు కదా, ఉప్పు మాత్రం వేయదు కదా. ఉప్పు వేయద్దు, ఉత్తనే వాటర్ పోసి కొంచెం పసుపు, కొంచెం నూనె వేసి ఉడకబెట్టాలి. దంచేసుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్, మనం పప్పులోకి కొద్దిగా ఎల్లిపాయలు దంచేసుకుందాం. అల్లం వెల్లుల్లి. ఫ్రెండ్స్, మమ్మీ కొంచెం ఎల్లిపాయల ముద్ద దంచేసుకుంది. ఒక 3 ఎల్లిపాయలు అలా తీసుకొని మీరు కూడా మంచిగా దంచేసుకోండి. పెద్ద ఉల్లిపాయలు, వెల్లుల్లి. చూసారు కదా, ఆనియన్స్ మంచిగా మగ్గిపోయాయి. మీరు కూడా ఇదే విధంగా ఖచ్చితంగా మగ్గేంత వరకు చేయండి. ఇప్పుడు మంచిగా మనం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కారం వేసుకుందాం. కారం ఒక 2 టేబుల్ స్పూన్లు. మనది పెద్ద స్పూన్ కాబట్టి అలా కనిపిస్తుంది. కారం మంచిగా మనకు చూడండి ఎలా అవుతుందో అలా కలుపుకోవాలి ఖచ్చితంగా. ఇందులోనే మనం కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం ఈ టైంలోనే. ఉప్పు అనేది ఎక్కువ వేసుకోకండి, మీరు రుచి చూసి దాన్ని బట్టి మళ్ళీ చేసుకోవచ్చు. ఫస్ట్ మాత్రం ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత ఉప్పు వేసేయండి. ఇప్పుడు కలుపుకుందాం. అలాగా కొద్దిగా వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మంచిగా ఇప్పుడు మనం పప్పు అంతా ఉడికిపోయింది కదా, కొంచెం పప్పులో కావాలని వేస్తుంది వాటర్. ఉల్లిగడ్డలు ఉడకాలి కదా, ఉల్లిగడ్డలు ఉడకాలి, ఇంకొక కొంచెం పప్పు కూడా ఉడకాలి. 2 కలిపి కొద్దిసేపు ఉడికి మసాలా వేసి తీస్తే పప్పు రెడీ అవుతుంది. ఓకే ఓకే. తర్వాత పప్పు వేస్తా. ఓకే, 5 నిమిషాలు బాగా మంచిగా అన్ని ఉడికిపోతాయి. దాంతో పాటు ముందుగా ఉడికించుకున్న పప్పుని తీసుకోవాలి. ఇక 2 కలిపి కొద్దిసేపు 5 నిమిషాలు ఉడికిన తర్వాత మసాలా వేసి దించుకోవాలి. ఓకే, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. చూస్తున్నాను, మీకు అర్థమవుతుంది రెడీ. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో మీరు చేసుకుని తిని మా కామెంట్లో చెప్పండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మీకు నేను చూపిస్తాను మొత్తం ప్రాసెస్. ఇంకా
మధ్య మధ్యలో కలుపుకోవాలి, కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి పప్పు మునిగేంత వరకు. ఉడకాలి కదా, దగ్గరికి అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. పప్పు బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు నేను లాస్ట్లో ఈ మసాలా తీసుకుంటున్నాను. మనం ఎప్పుడు వేసే మసాలా గరం మసాలా అనేది 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకున్న తర్వాత మనం కలుపుకుందాం. ఇప్పుడు మనకు మసాలా పప్పు అనేది బాగా అయిందన్నమాట. మసాలా ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, మసాలా వేసిన తర్వాత ఎంత బాగా స్మెల్ వస్తుంది అది. మీరు కూడా ఖచ్చితంగా ఇదే కొలతలతో నేను చూపించినట్టుగా వేసుకోండి. లాస్ట్లో ఇదే మనకు స్పెషల్ మసాలా పప్పులకు మనం లాస్ట్లో వేసిన మసాలే చాలా అంటే చాలా రుచి వస్తుంది పప్పుకి. ఇలా చేసుకున్నప్పుడు ఇప్పుడు మసాలా పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా ఇదే విధంగా చేసుకోండి, నేను చెప్పిన కొలతలతో చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను మరి, బాయ్.